హాయ్ ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద డ్యామ్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించే వీడియో వచ్చేసి మన కడప జిల్లాలో ఉండేటువంటి చెన్నూరు మండలంలో పుష్పగిరి పోయే దారిలో ఉందన్నమాట. ఈ ఊరి పేరు వచ్చేసి ఆది నిమ్మాయపల్లి అంటారు. సో ఈడ ఆది నిమ్మాయపల్లికి ఒక సైడ్లో వచ్చేసి పెన్నా నది రివర్ అనేది ఉంటుంది కదా, అది ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ వచ్చేసి మీకు ఒక డ్యామ్ మాదిరిగా కట్టినారనమాట. అంటే ఇంతకుముందు బ్రిడ్జ్ ఉండే, అది ఫ్లైఓవర్ బ్రిడ్జి. అది ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అది పొలాలకు మళ్ళీయడానికి, ఆ చుట్టుపక్కల ఉండే ఊళ్ళల్లో వాడుకోవడం కోసం అని చెప్పేసి ఒక డ్యామ్ మాదిరి కట్టేసి గేట్లు వేసినారు. సో అక్కడికి చాలామంది విజిటర్స్ పోతూ ఉంటారు, ఎందుకంటే వాటర్ ఫ్లో కానీ వాటర్ కానీ చూడడానికి చాలా బాగుంటుంది అనేసి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి ఆదా నిమ్మాయపల్లి డ్యామ్ అంటారు. ఇదంతా చూడండి వాటర్ ఫ్లో. ఇక్కడికి ఫ్రైడే అవ్వద్దు చాలా వరకు ఫ్యామిలీస్ పిల్లలు వస్తారు. ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఎవరే కానీ నీళ్ళలో దిగడానికి అంతగా భయపడుతున్నారు అనమాట. ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది. చుట్టుపక్కల మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడున్న సీజన్లో రెయిన్స్ వచ్చేసి విజయవాడలో కానీ మనకు కర్ణాటకలో కానీ రెయిన్ వచ్చేసినాయి కాబట్టి ఆ నీళ్ళన్నీ ఈ విధంగా ప్రవహిస్తున్నాయి. సో చాలా వరకు లోపలికి మనుషులు పోలేకపోతున్నారు, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి. మనము ఇక్కడికి రావాలంటే చెన్నూరు, అంటే కడప నుంచి మనం చెన్నూరు పోయే దారిలో చెన్నూరు ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉందనగానే మనకు రైట్ సైడ్లో పుష్పగిరి పోయే దారి వస్తుంది అనమాట. సో అటుపక్క నుంచి మనము లెఫ్ట్ తీసుకొని పోతే 2-3 పల్లెలు వస్తాయి, చిన్న పల్లెలు. దాదాపు ఒక 8-9 కిలోమీటర్స్ ఉంటుంది లోపల. లోపల పోయినాక ఆది నిమ్మాయపల్లి అనేసి ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఒక ఎడ్జ్లో ఉందన్నమాట. చూడండి, ఇదంతా వాటర్ ఫ్లో. అంతేకాకుండా ఈ ఆది నిమ్మాయపల్లికి రావడానికి ఇంకొక దారి కూడా ఉంది. సో మనము చెన్నూరుకి బిఫోర్ అని చెప్పినాం కదా, కడప నుంచి వచ్చే ముందర చెన్నూరుకి పోయే దానికి ముందరే రైట్ సైడ్లో ఉందన్నాం కదా. సో ఇది పెన్నా రివర్ ఉంది కదా, పెన్నా నది ఉంది కదా, దానికి ఇటు సైడ్ ఎడ్జ్ అనమాట. సో మనం అటుపక్క నుంచి పోవాలంటే దీనికి 2 పక్కలు ఉన్నాయి కదా, నదికి 2 సైడ్లు ఉంటుంది కదా ఊర్లు, ఇటుపక్క అటుపక్క. సో ఇప్పుడు నేను తీసేదంతా వచ్చేసి చెన్నూరుకి పోయే ముందర సైడ్ నుంచి నేను వచ్చినా అనమాట. సో ఈ నీరు దాటుకొని పోతే అటు సైడ్ కూడా ఒక పల్లెలు ఉన్నాయి. సో అటుపక్క నుంచి మనం చూడాలంటే వ్యూ వచ్చేసి మనము చెన్నూరు దాటేసి వచ్చినాక మళ్ళీ ఆడ పెన్నా నది వస్తుంది అనమాట. సో ఆ పెన్నా నది అంటే చెన్నూరు టౌన్ నుంచి అది కూడా 1.5-2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జి దాటుతానే మనకు యూటర్న్ తీసుకుంటే మండా రివర్స్ వస్తే ఆ నదికి ఆనుకొని పల్లెలు ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్ వచ్చేసి మనకు ముల్లపాక అనేసి ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు లోపల నుంచి మనం పోవాలన్నమాట. దాని తర్వాత పుష్పగిరి టెంపుల్ ఉంటుంది కదా, అది చాలా ఫేమస్ అనమాట, పుష్పగిరి దేవాలయం. దాని మీద నుంచే మనము పోవాలంట. అంటే ఈ నదికి ఇటుపక్క అటుపక్క 2 సైడ్లు పల్లెలు ఉంటాయి అనమాట. మనము నదికి ఇటుపక్క నుంచి పోయినా కానీ వెళ్ళిపోవచ్చు ఆడికి, డ్యామ్ కాడికి. లేదు నదికి ఇటుపక్క ముల్పాకి పుష్పగిరి నుంచి పోయినా కానీ ఆ డ్యామ్ కాడికి పోవచ్చు. ఎందుకంటే ఇది నదికి మధ్యలో ఒక ఆనకట్ట మాదిరిగా కట్టేసి గేట్లు పెట్టేసి ఇవి పొలాలకు అవసరం ఉన్న చోటికి పంపిస్తూ ఉన్నారనమాట. సో అందుకో మనము 2 సైడ్ నుంచి పోవచ్చు వ్యూ అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా వాటర్ ఫ్లో చూడండి. ఇక్కడ దాకా మనం పోయినాము. ఇంతకుముందు మనము నడిచిపోవడానికి, స్కూటర్స్ ఆటోస్ పోవడానికి దారి అనమాట. కానీ ఇప్పుడు ఎందుకు ఈ విధంగా బంద్ అయిపోయినాయంటే చూడండి, వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇది పై వాటర్ అంటారు కదా, పెన్నా నది అనేది చాలా పెద్ద నది. దాదాపు చాలా కిలోమీటర్ల వరకు ప్రవహించి ఇది లాస్ట్కు మనకు బంగాళాఖాతం, సోమశేల, సిద్ధోటం ఇట్లా పోయి చేరుతుంది అనమాట వాటర్. సో ఇది ఎక్కడ వర్షాలు ఎక్కువ వచ్చినా కానీ అన్ని కొండలపై నుంచి కానీ బ్యాక్ వాటర్ కానీ అంతా ఈ నదిలోంచి ప్రవహిస్తుంది. ఇక్కడ చెన్నూరు నుంచి మళ్ళీ ఈ నది అనేసి కంటిన్యూస్ సిద్ధోటం పోతుంది. సిద్ధోటం నుంచి మళ్ళీ సోమశేల పోతుంది. సోమశేల నుంచి మళ్ళీ నెల్లూరు పోతుంది. ఇట్లా కంటిన్యూషన్ ఉంది అనమాట. చాలా కిలోమీటర్ల వరకు ప్రవహిస్తూ ఉంటుంది నది. సో చూడండి వాటర్ ఫ్లో అనేది ఎంత ఫాస్ట్గా వస్తుందో. మనము
ఇంతవరకు అయితే రాగలుగుతాం, ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ లోపలికి పోలేము కాబట్టి ఇక్కడ దాకా నిలబడి ఇదంతా మనం చూపిస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మనము పైకి పోయేసి ఆడ మీకు డ్యాములు కానొస్తున్నాయి కదా గేట్ల మాదిరిగా, దాని మీద పోయేసి మనము చూపిస్తాము. టాప్ వ్యూలో పూర్తి నది ఏ విధంగా కానొస్తుంది, ఎన్ని గేట్లు ఉన్నాయనేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మర్చిపోవద్దు, ఇది వచ్చేసి ఇది ఆదినిమాయపల్లి డ్యామ్ అంటారు. ఆదినిమాయపల్లి అది మామూలుగా ఊరి పేరు అనమాట. సో ఇక్కడ పెన్నా నదికి ఈ విధంగా కట్టినారు. సో మీకు ఎటు సైడ్ నుంచి కావాలంటే వ్యూ, ఇటుపక్క నుంచి కావాలంటే ఇటుపక్క నుంచి పోవచ్చు, అటు సైడ్ నుంచి కావాలంటే అటు సైడ్ రావచ్చు. చూడండి, ఇది మధ్యలో నది, ఈడ జనాలు కానొస్తారు కదా, ఇది ఆదినిమాయపల్లి అనమాట. సో నేను ఇక్కడి నుంచి వచ్చినాను కాబట్టి చూడండి ఈ గేట్లు అనేసి, ఈ గేట్లలో నీరు వచ్చేసి మనకు పొలాలకి, కాలువలు ఉంటాయి కదా, కాలువలకి, ఊర్లలో చిన్న చిన్న చెరువులు ఉంటాయి కదా, వాటికి పంపిస్తూ ఉంటారు, సప్లై చేస్తూ ఉంటారు అనమాట. సో చూడండి, చాలా వరకు జనాలు వచ్చేసినారు, ఎందుకంటే ఫ్రైడే కాబట్టి అందరికీ హాలిడే ఉంటుంది. చాలా వరకు బాగుంటుంది వ్యూ అని చెప్పేసి చాలా చూద్దామని చెప్పి వచ్చినారు. చూడండి గేట్లు, ఎన్ని గేట్లు అనమాట. ఇప్పుడైతే క్లోజ్లో ఉన్నాయి గేట్లు. ఎందుకు ఎత్తలేదంటే ఆటోమేటిక్గా ఇప్పుడు నీళ్లు ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా సైడ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి వాటర్, ఈ విధంగా సైడ్లలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, ఒక ఫ్లోలో పోలేము కదా. సో చూడండి, ఇదంతా బ్యాక్ వాటర్ అనమాట, పైనుంచి నది ప్రవహిస్తా ఇట్లా వస్తుంది అనమాట. చూడండి, ఇదంతా పెన్నా నదినే, ఇది చాలా పొడవు ఉంటుంది పెన్నా నది అనేసి. ఇది నీళ్ళు వచ్చేసి పోతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇది దాదాపు చాలా ఏళ్ళ క్రితమే డ్యామ్ మాదిరి కట్టేసి గేట్లలో నిల్వ స్టోర్ చేసుకొని వాటర్ ఎంతవరకు కావాలంటే అంతవరకు సప్లై చేస్తూ ఉంటారు అనమాట. ఈ గేట్లు కానొచ్చేది ఇప్పుడు నేను ఇది పై నుంచి తీస్తున్నాను అనమాట. ఇక్కడ చిన్నది బ్రిడ్జి కానొస్తుంది కదా, యాక్చువల్లీ అదే బ్రిడ్జి అనమాట. అంటే ఆదినిమాయపల్లి ఇక్కడి నుంచి ఈ బ్రిడ్జి ఎడ్జ్ వరకు ఉంటుంది కదా, పల్లె ఇంకొక పల్లె ఉంటుంది ఎడ్జ్, నదికి అవతల పక్క అటు సైడ్కి పోవడానికి కంటిన్యూషన్ బ్రిడ్జి ఉన్నది. సో ఇప్పుడు నీరు ఎక్కువ రావడం వల్ల బ్రిడ్జ్ అనేది పూర్తిగా మునిగిపోయింది. సో దాటలేము అనమాట నది, ఈ పక్క నుంచి అటు సైడ్కి దాటలేము. చూడండి, అదే కాకుండా ఇక్కడ పైనుంచి వస్తున్నాయి కాబట్టి చేపలు పట్టేటోళ్ళు, చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా వరకు జనాలు ఫుల్ ఉంటారు సండే అవ్వద్దు. ఇంకా నేను దగ్గరికి పోయేసి కిందికి దిగి వాటర్ కాడ నేను చూపిస్తాను. చూడండి ఎన్ని గేట్స్ ఉన్నాయి, ఎంత సైజ్ గేట్స్ ఉన్నాయి అనేసి కూడా చూపిస్తాను. అంతేకాకుండా ఇది మనకు అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ నది ఈ డ్యామ్ గాడికి వచ్చేటప్పుడు మనకు దారిలో చాలా పచ్చని పొలాలు, చాలా రకాల రైస్, ఇది టొమరిక్ అంటే పసుపు, ఈ విధంగా చాలా రకాల పొలాలు కూడా బాగుంటాయి. చాలా గ్రీనరీగా కూల్ వెదర్ ఉంటుంది. మనం పొలాల నుంచి రావాలంటే పల్లెలు కాబట్టి ఒక్కొక్కటి రావాలన్నమాట. చూడండి, ఇది గేట్కు పైన అనమాట. ఇదంతా అక్కడ కూడా నిలబడి చూస్తారు, కొంతమంది కిందికి వస్తారు అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ గేట్స్ అనేసి చూడండి ఎన్ని గేట్లు ఉన్నాయో. ఇవన్నీ గేట్ ఓపెన్ చేస్తే ఈ కిందిని ద్వారం ద్వారా నీరు అనేసి మనకు చెరువులకి, పొలాలకి పోవడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి, ఆటోమేటిక్గా గేట్లు క్లోజ్ చేసినా కానీ కింది నుంచి వాటర్ అనేది కొంచెం కొంచెం లైట్గా వస్తున్నాయి అనమాట. సో అది అందువల్ల ఇది క్లోజ్ చేసినారు. ఇంకా నేను కిందికి పోయి చూపిస్తాను. చూడండి, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే బై ఛాన్స్ ఏదైనా గేట్స్ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు దిగిపోవడానికి స్టెప్స్ తయారు చేసినారు. సో చూడండి, ఇది వాటర్ ఫ్లో ఇప్పుడు మీరు చూసారు కదా ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో వాటర్ అనేసి, పైనుంచి ఎక్కువ వస్తున్నాయి. చూడండి, ఇటు సైడ్ నుంచి మీరు ఆ లాస్ట్ కానున్న చెట్లు మాదిరిగా అది ఒక పల్లె అనమాట. అక్కడ కూడా ఊరు, జనాలు, ఇల్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన ఉన్న సైడ్ కూడా ఊరు, జనాలు అందరు ఉన్నారు. ఈ మధ్యలో పెన్నా నది, చాలా పెద్ద నది, ఇది వెడల్పు కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇది. సో చూడండి, పబ్లిక్ ఎంతమంది వచ్చినారో, చూసినంత వరకు నీరే కానొస్తూ ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట చూడడానికి. అంతేకాకుండా ఇక్కడ వచ్చే సౌండ్స్ కానీ, గాలి కానీ చాలా బాగుంటుంది అనమాట. సో సండే అవ్వద్దు, ఎప్పుడన్నా మీరు విజిట్ చేయాలంటే వచ్చి వీటికి చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి మనం నీళ్ళలో దిగలేము. నార్మల్ టైంలలో అయితే మనము దిగి స్విమ్ చేసుకోవడానికైనా సరే, పిల్లలు, లేడీస్ ఆడుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. చూడండి, వాటర్ ఫ్లో ఈ విధంగా ఉంది కాబట్టి మనం దిగలేకపోతున్నాం అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను గేట్ కిందికి పోతున్నాను స్టెప్స్ ద్వారా పోయేసి చూపిస్తాను. చూడండి, వీళ్ళందరూ చేపలు పడుతున్నారు. సో
చూడండి బ్రిడ్జి నుంచి జనాలు అంతవరకే పోతున్నారు, దాని తర్వాత పోలేరు ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. చూడండి ఇదంతా ఊరు అనమాట, 7 ఇల్లులు ఉన్నాయి, ఇవన్నీ గేట్స్. అంతేకాకుండా చూడండి గేట్లు ఈ విధంగా వాటర్ ఫ్లో అవుతుంది. అంటే ఇప్పుడు గేట్ క్లోజ్ చేసినా కానీ కొంచెం లైట్గా వస్తాయి కదా, ఆ నీళ్ళు అనేది ఈ విధంగా ప్రవహిస్తున్నాయి అనమాట. అంతేవిధంగా నేను ఇప్పుడు పైకి పోయేసి చూపిస్తాను చూడండి, ఇది ఎప్పుడు కట్టినారు ఏం కథ అనేది. వాళ్ళు డ్యామ్ పైన ఒక స్టాచ్యూ మాదిరిగా రాస్తారు కదా, నెంబర్ పేరు మాదిరిగా, ఆ విధంగా ఉంది. అది కూడా చూపిస్తాను చూడండి. ఎక్సలెంట్ ప్లేస్ అండి ఇది.